మార్పు మార్పు అని కోరుకున్నాము, మార్పు వచ్చింది అనుకుంటున్నాం, కానీ ఆ మార్పులో భాగంగా అసలు తెలంగాణ ఉనికే కోల్పోనుందా, తెలంగాణ ప్రమాదంలో పడుతుందా, ఈ చర్చ ఎక్కువగా సాగుతుంది. ఏవేవైతే ఊహించుకున్నారో, ఒక ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే ఒక డెవలప్మెంట్ కావచ్చు, అన్ని వర్గాల వారిలో కూడా కొంత మార్పు కోరుకున్న మాట సహజమే. కాకపోతే ఈరోజు అన్నింటికీ విరుద్ధంగా ఉంది. ఇది ఎట్లాగో 4 ఏళ్ల పాటు అయితే ఏ ఎలక్షన్లు లేవు, స్థానిక ఎలక్షన్స్ ఉన్నా కూడా సో అధికార పార్టీదే పై చేయి ఉంటుంది. సో ఈరోజు ఒక రుణమాఫీ పేరుతోటే ప్రజల్ని గింతగా మోసం చేస్తుంటే ఇక మిగతావి ఎన్నున్నాయి. అసలు ఉద్యమకారులు కూడా మార్పు కావాలని కోరుకున్నారు, కానీ ఈరోజు అదే ఉద్యమకారులు ఎందుకు మళ్ళీ నోరెత్తి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? అసలు ఏం జరిగింది ఇంతకీ? సో మనతో ఉన్నారు ఎవరో కాదండి, వెరీ స్పెషల్ గెస్ట్. సో తెలంగాణ విఠల్ అండ్ జర్నలిస్ట్ విఠల్ మనతో ఉన్నారు. అసలు ఏందనేది ఒక డీప్ డిస్కషన్ చేద్దాం. నమస్తే విఠల్ గారు. బాగున్నారా? ఫైన్. చాలా కాలం తర్వాత నిజంగా ఈరోజు నేను మిమ్మల్ని పిలవడానికి కారణం కూడా ఒక విధంగా చెప్పాలంటే ఈ డిస్కషన్ ఇంటర్వ్యూ కాదు, ఒక డిస్కషనే, ఒక చర్చ. మాకు కూడా అందరికీ అనిపిస్తుంది, అందరం ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినోళ్ళని. ఏమవుతుంది మళ్ళీ తెలంగాణకి? ఇవాళ ఎందుకో మనము ఆ ఫీల్ పోతుంది. మన ప్రాంతము ఇది, మన గడ్డ అనేది ఎక్కడో చిన్న ఇన్సెక్యూర్ ఫీలింగ్లోకి వస్తున్నాం కదా. ఎందుకు ఈ పరిస్థితులు? మీరు కూడా ఏం చేసిరా అన్నాడు. ఉద్యమకారులందరూ కూడా మార్పు కావాలి అనుకున్నారు, చాలా ముందు వరుసలో ఉన్నారు, అన్ని వర్గాల విషయంలో కొట్లాడిండ్రు. మార్పు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కానీ మళ్ళీ ఇమీడియట్లీ మళ్ళీ మీ ప్రస్థానం మళ్ళీ మొదలైంది. మళ్ళీ మీరు వేదికపైకి వచ్చారు, మళ్ళీ తెరపైకి వచ్చారు, మళ్ళీ ఉద్యమాలు అంటున్నారు, మళ్ళీ నిలదీస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఫస్ట్ ముందుగా మిర్రర్ టీవీ ప్రేక్షకులకి పర్టికులర్గా మీ మీద ఉన్న గౌరవంతో ఇక్కడికి రావడం జరిగింది. మీలో ఉన్న స్పార్క్, ఫైర్ అనేది జర్నలిజంలో అవసరం. ప్రధానంగా తెలంగాణని నెహ్రూ గారు 56లో తెలంగాణని ఆంధ్రాని కలిపే ముందు నిజామాబాద్ మీటింగ్లో ఒకటి చెప్తాడు. ఏక్ మాసూమ్ లడ్కీకే లేకే ఏక్ నట్కట్ లడ్కాసే షాదీ హోరా, ఏ షాదీ కభీ భీ టూట్ సక్తే. ఒక అమాయకు ఆడపిల్లని ఒక తుంటరి పిల్లవాడికి ఇచ్చి బలవంత పెళ్లి చేస్తున్నాము, ఈ పెళ్లి ఎప్పుడైనా విడిపోవచ్చు అని చెప్పిండు. అంటే నెహ్రూ గారు ఒక దార్శనికుడు, ఒక విజనరీ. మరి ఆయన అప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకి అప్పుడున్న లాబీకి తట్టుకోలేక తప్పనిసరి పరిస్థితిలో కలపాల్సి వచ్చింది. అంత ముందు చూపుతో చెప్పిన మాట తీసుకుంటే ఎప్పటికీ తెలంగాణ అనేది ఒక అమాయకపు ఆడపిల్లనే. ఇప్పుడు మళ్ళీ మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి అనుకుంటే మార్పు రాలేదా అని మీరు అడుగుతున్నారు. మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చిందంటే, నిన్నగాక మొన్న హైదరాబాద్ మొత్తం 10 సంవత్సరాల తర్వాత పచ్చ జెండాలు కనబడ్డాయి. ఏ చంద్రబాబు నాయుడు అయితే ఈ తెలంగాణలో ప్రతి పల్లెలో రక్తపాతం చేసిండు. మా ఖమ్మం జిల్లాలో నేను చిన్నప్పుడు 5వ తరగతి నుంచి పేపర్ చదవడం అలవాటు. మా స్కూల్లో వార్తలు చదివేవాడిని నేను. మా కొత్తగూడెం సింగరేణి స్కూల్లో, మా స్కూల్ పక్కనే ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఉండేది. రేడియో స్టేషన్లో బాలవాణి, యువవాణి ప్రోగ్రామ్స్ కోసం అక్కడ కొత్తగా రేడియో స్టేషన్ పెట్టిరు, ఎవరు లేకుండే. మా స్కూల్ పిల్లలే ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. నేను 5వ తరగతి నుంచి స్కూల్లో వార్తలు చదువుతూ ఆ రేడియో స్టేషన్లో బాలవాణి ప్రోగ్రామ్ చేసేవాడిని. ప్రతిరోజు ఎన్కౌంటర్ అనేది నేను చిన్నప్పటి నుంచి చూసిన. ఎన్కౌంటర్లు, ఫేక్ ఎన్కౌంటర్లు, బూటకపు ఎన్కౌంటర్లు, తుపాకీ పేలని రోజు లేదు. మొత్తం కూడా ఈ తెలంగాణని రక్తంతో తడిపిన ఘనత సమైక్యాంధ్ర పాలకులదే. ఆనాటి జలగం వెంగళరావు నుండి పుట్టక ముందు అత్యధిక ఎన్కౌంటర్లు చేసిండు. తర్వాత చంద్రబాబు నాయుడు కాలంలో ప్రతిరోజు ఎన్కౌంటర్లు చేశారు. ఇవాళ తెలంగాణలో కనీసం 1,00,000 మందికి పైగా చంపేసి ఉంటాడు. ఫేక్ ఎన్కౌంటర్లు కావచ్చు, బూటకపు ఎన్కౌంటర్లు కావచ్చు, చనిపోయిన పోలీసులు కావచ్చు, చంపిన నక్సలైట్లు కావచ్చు, 2 వర్గాలు తెలంగాణ పిల్లలే. మారోజు వీరన్నని చంపినోడు, మారోజు వీరర్ అనేటోడు దళిత బహుజన శ్రామిక విముక్తి అని చెప్పి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాలుగా విడిపోతేనే నెల్లూరు రెడ్ల మనీ పవరు, రాయలసీమ రెడ్ల మజిల్ పవరు, కృష్ణా, గుంటూరు జిల్లా కమ్మ, కోస్తాంధ్ర పెట్టుబడుల మనీ పవరు ఈ ఉన్నప్పుడు ఆంధ్రాలో అయినా, రాయలసీమలో అయినా, తెలంగాణలో అయినా సామాన్య ప్రజలకి, పేద ప్రజలకి న్యాయం జరగదు. ఈ 3 రాష్ట్రాలు విడిపోవాలి, అప్పుడు మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి, గరీబోళ్ళకి, పేద ప్రజలకి న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సిద్ధాంతం రాసిన మారోజు వీరన్న పీపుల్స్ వార్తో విభేదించి వచ్చి ఆ మారోజు వీరన్న డైరీ చదివి అప్పటి చంద్రబాబు ప్రభుత్వము బలవంతంగా ఎత్తకెళ్ళి ఎన్కౌంటర్ చేసింది. మారోజు వీరన్న ఆయన ఒక మేధావి. ఇప్పుడు జార్జి రెడ్డి ఎట్లయితే ఒక మేధావో, మారోజు వీరన్న ఒక మేధావి. బెల్లి లలిత అనే ఒక జూటు మిల్లో పనిచేసే ఒక కార్మికురాలు తెలంగాణకు అనుకూలంగా పాట పాడితే
బెల్లి లలితని 17 ముక్కలుగా నరికింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అదేవిధంగా ఎక్కిరి సిద్ధులు ఇదే భువనగిరిలో. అట్లా చెప్పుకుంటే 17 మందిని భువనగిరిలో చంపింది నయీం కావచ్చు, కానీ చంపించింది చంద్రబాబు నాయుడే. చాలామంది చంద్రబాబు నాయుడు అంటే హైటెక్ సిటీ అనే ఒక గుండ్రటి బిల్డింగ్ కట్టిండని, ఆయనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రపంచానికి పరిచయం చేసిండని, ఐటీ అంటే ఆయనతో వచ్చిందని చెప్తుంటారు. నేను ఒక 25 ఏళ్ళు జర్నలిజంలో ఉన్న, ఒక జర్నలిజం ప్రొఫెసర్గా పనిచేసిన, ఒక పిహెచ్డి స్కాలర్గా పొలిటికల్ ఎకానమీని పబ్లిక్ పాలసీని చదివినోడిని. నా పిహెచ్డి టాపికే పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీడియా. వరల్డ్ బ్యాంకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 90,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చింది. ఆ 90,000 కోట్ల రూపాయల్లో 90% ఒకే సామాజిక వర్గానికి వెళ్ళినాయి అని చెప్పి న్యూయార్క్ యూనివర్సిటీలో పనిచేసే ఒక అమ్మాయి పిహెచ్డి చేయడానికి వచ్చి ఇది గ్లోబలైజేషన్ కాదు, ఇది కమ్మైజేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాసింది. ఆమె రాసిన ఆర్టికల్ ఇప్పటికి కూడా దొరుకుతుంది. అది నేను చెప్పిందో, మీరు చెప్పిందో, కేసీఆర్ చెప్పిందో, లేకపోతే ఆమె ఒక రీసెర్చ్ ఒక 3 years మొత్తం ట్రావెల్ చేసి ఇదే దళిత డిక్లరేషన్ అని భోపాల్లో చంద్రబాను ప్రసాద్ గారు అని దళిత డిక్లరేషన్ పెట్టారు. వాళ్ళ టీం కూడా రీసెర్చ్కి వచ్చి ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన 90,000 కోట్ల రూపాయలు 90% ఒకే సామాజిక వర్గం చేతిలోకి వెళ్ళి పాలు పెరుగు అమ్ముకునే కమ్మ సామాజిక వర్గం. టీడీపీ హయాం ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా రాకముందు కమ్మవారి ఆర్థిక ప్రగతి, ఎన్టీఆర్ వారు సీఎం అయినాక వచ్చిన ఆర్థిక ప్రగతిలో మీడియా ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఒకే సామాజిక వర్గంలోకి ఏ విధంగా వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఈ పాలు పెరుగు వ్యవసాయ కుటుంబాల నుంచి రైస్ మిల్లులు వచ్చిన ఈ చిన్న చిన్న వాళ్ళు ఈ 90,000 కోట్ల రూపాయల డబ్బులతోటి ఏ విధంగా గ్లోబలైజేషన్లో కాంట్రాక్ట్లు వెళ్ళరు అనేది ఆమె చేసిన రీసెర్చ్ ఆర్టికల్. ఒక కులానికి వ్యతిరేకం కాదు, ఒక కులానికి అనుకూలం కాదు. ఇప్పుడు మళ్ళీ మార్పు ఎక్కడొచ్చిందంటే కేజీఎఫ్ అంటే మనం సినిమా అనుకుంటాం, లేదా కొంతమంది కోలార్ గోల్డ్ మైన్స్ అనుకుంటాం. కానీ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనే ఒక మీటింగ్కి ముఖ్యమంత్రి గారు వెళ్ళి కమ్మవారంటే అమ్మవారు, విజయవాడలో పైన అమ్మవారు, కింద కమ్మవారు అని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక కుల సంఘం మీటింగ్కి వెళ్ళకపోవడం అనేది ఆయన విచక్షణ. ఇప్పుడు ఒక కుల సంఘం మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇవాళ కొన్ని వేల కులాలు ఉన్నాయి, మరి అన్ని కుల సంఘాల మీటింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. రేపు మా బుడబుక్కల వాళ్ళు గ్లోబల్ మీటింగ్ పెట్టుకుంటారు, ఆ మీటింగ్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు మేము రిచ్ సంఘం కదా ఇది. మరి అంటే ఇప్పుడు కుల సంఘము రాజ్యాంగానికి ప్రమాణం చేసిన వ్యక్తి అంటే దాంట్లో కులముతో పాటు రిచ్ సంఘం కూడా మార్పు వచ్చింది అంటున్నారు కదా. టీఎస్ బదులు టీజీ వచ్చింది. తెలంగాణ జయ జయ హే తెలంగాణ పాటకి తెలంగాణ వాడు మ్యూజిక్ కొట్టకుండా కీరవాణి గారు మ్యూజిక్ కొట్టారు. ఆ మార్పు వచ్చింది, అద్భుతంగా వచ్చింది. మేము కోరుకున్న మార్పు ఏంటంటే కేసీఆర్ ఏ విధంగా అయితే ఫామ్ హౌస్లో బందీ అయిపోయి మమ్మల్ని కలవకుండా ఫస్ట్ టర్మ్ తెలంగాణ 1.0లో కలిసిండు, తెలంగాణ 2.0కి వచ్చేసరికి ప్రజలకు దూరం అయిపోయాడు. అన్నా అంటే నేనున్నా అంటున్న రేవంత్ అన్న ఈరోజు 7 నెలల కాలంలో మా నిరుద్యోగులు 3 నెలలు రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందుకు పోయి మా గురుకుల అభ్యర్థులు కొంగు జాపి గర్భిణీ స్త్రీలు, మహిళలు 100 మంది రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు కొంగు జాపి మాకు అపాయింట్మెంట్ ఇవ్వమంటే వాళ్ళని రకరకాలుగా అరెస్ట్ చేశారు. వీళ్ళు రోజు వస్తున్నారని చెప్పి ఆ బారికేడ్లు అడ్డం పెట్టి 3 కిలోమీటర్లు నడిపించుకుంటూ తీసుకొచ్చారు. మార్పు వచ్చింది. ఆ రోజు కేసీఆర్ అనేటైన ఒక నియంత, గడీల దొర, వెలమ దొర, ఈయన వెలమ పాలన చేసిండు, నేను ప్రజాపాలన తీసుకొస్తా అని చెప్పిండు. ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో కరీంనగర్లో కానీ కొన్ని చోట్ల తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ తుపాకీ పట్టుకొని వచ్చిండు. అప్పుడు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సమాజం అంతా రైఫిల్ రెడ్డి అని పేరు పెట్టారు. కేసీఆర్ గారు తెలంగాణ బాపు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ పెద్ద మనిషి అని మేమంతా కొలిస్తే కేసీఆర్ మమ్మల్ని కలవకుండా దూరం పెట్టి మమ్మల్ని కలవకుండా ఉన్న చిచ్చ కొన్ని తప్పుడు పనులు చేయడంతో కచరా అనే పేరు పెట్టారు. ఇదే రేవంత్ రెడ్డి కచరా అని చెప్పాడు. మరి ఇలా రైఫిల్ రెడ్డిగా ఉన్న రేవంత్ అన్నగా మారి ప్రమాణ స్వీకారం చేసే రోజు నేను కూడా పోయినా ఎల్బీ స్టేడియంకి. మొత్తం నిరుద్యోగ యువకులే వచ్చింది. ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఒక సమ్మక్క సారక్క జాతరలాగా నిరుద్యోగులందరూ మా ప్రభుత్వం వచ్చింది అనుకున్నారు. మరి 7 నెలల కాలంలో దాదాపు 8 నెలలు అవుతుంది. 7 నిమిషాలు కూడా రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులను ఎందుకు కలవలేదు? ఈ 30 లక్షల మంది నిరుద్యోగుల వల్లనే నేను వచ్చిన, మీ నిరుద్యోగుల ప్రభుత్వము ఇది ప్రజాప్రభుత్వము, ఇది ఇందిరమ్మ రాజ్యం అని చెప్పిండు. మరి 7 నెలల కాలంలో లండన్ పోయిండు, థేమ్స్ నది నీళ్లు టేస్ట్ చేసిండు,
థేమ్స్ నది చూసిండు, అమ్రాపాలి టీంని తీసుకెళ్ళి దావోస్కి వెళ్ళిండు, అలా మూసీ నదికి మేకప్ ఎట్లా వేయాలనేది మేకప్ మ్యాన్లు వచ్చిర్రు, దావోస్లో ఇంగ్లీష్లో మాట్లాడిండు, మళ్ళా ఢిల్లీలో హిందీలో మాట్లాడిండు, ఇక్కడ కూడా అప్పుడప్పుడు హిందీ మాట్లాడుతుండు, ఇంగ్లీష్ మాట్లాడుతుండు. భాష అనేది కొంతమందికి రావచ్చు రాకపోవచ్చు. నేను అనేది భాష అనేది ఇప్పుడు కేటీఆర్ గారు అమెరికాలో చదువుకోవచ్చు, ఆయనకి ఇంగ్లీష్ రావచ్చు. మరి రేవంత్ అన్న గరీబోళ్ళ స్కూల్లో చదువుకుంటూ హిందీ రాకపోవచ్చు, ఇంగ్లీష్ రాకపోవచ్చు. కానీ అయితే నేనేమంటున్నా అంటే భాష గురించి కాదు, భావంలో ఇవాళ రేవంత్ అన్న ఎందుకు కలవట్లేదు. కెమెరాలు ఉన్నప్పుడు అన్న అనగానే రేవంత్ అన్న అంటే ఇట్లా కరెక్ట్గా కలుస్తున్నాడు. ఆ మధ్య ఇప్పుడు యశోద హాస్పిటల్కి పోయిండు, కింద పాపం కొంతమంది మహిళలు రేవంత్ అన్న అనగానే వెనక్కి తిరిగి వచ్చిండు. అందరూ ఏమనుకున్నారంటే మరి రేవంత్ అన్న ఎక్కడ పిలిచినా కూడా అన్న అంటే నేనున్నా అనుకుంటున్నాడు. మరి ఈ రేవంత్ రెడ్డి గారు 4 కోట్ల ప్రజల ఆకాంక్షలతోటి, 30 లక్షల మంది నిరుద్యోగుల త్యాగాలతోటి, మా ఉద్యమకారులందరి త్యాగాలతోటి కేసీఆర్ని పొద్దున్న లేస్తే తిట్టకుండా తిట్టి కేసీఆర్ అనేట ఆయన ఒక విలన్ చేస్తే రేవంత్ రెడ్డి అనే 3వ అడుగుల వ్యక్తి ఒక రేవంత్ అన్నగా బాహుబలిగా వచ్చిండు. మరి ఇలా మా తెలంగాణ ప్రజా ప్రభుత్వం అని చెప్తున్నాడు కదా, ఆ రోజు ఎల్బీ స్టేడియం ప్రమాణ స్వీకారంలో నేనే ఉన్నా రేవంత్ రెడ్డికి ఎదురుగా. నేను మీ సేవకుణ్ణి, నేను మీ నాయకుడిని కాదు, నేను మీ జీతగాన్ని, నేను మీ ప్రజాప్రతినిధిని, ఎవరైనా ఎప్పుడైనా కలవచ్చు అన్నారు. రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం కాకముందే మా గడీల దొర అని చెప్పి కేసీఆర్ని తిట్టిండు కదా, నియంత అని చెప్పి. ఆ గడీల దొర ఇనుప గ్రిల్స్, సోలార్ కంచెలన్నీ పలగొట్టి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టిండు. మేమంతా సపట్లు కొట్టాం ఏం రేవంత్ అన్న అని. మరి ఒక రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి గారు అధికారిక నివాసంలో ఉంటాడు. ఈ 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ప్రజల డబ్బులతో ఎన్నికైన జీతం తీసుకుంటున్నారు కదా, వాళ్ళు ప్రజాభవన్లోనే గవర్నమెంట్ బిల్డింగ్లలో గెస్ట్ హౌస్లలో ఉంటారు. మరి ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి గడీల దొర పలగొట్టి నువ్వు అక్కడ ఎందుకు ఉండట్లే? మరి అంటే నీకేమన్నా అహం అడ్డం వచ్చిందా? కేసీఆర్ గారు ఉన్న ఇంట్లో నేనేంది ఉండేది అనే అహంకారంతో పోయినావా నువ్వు? లేదు, అది ఒక ప్రజాభవన్ చేస్తున్నా అని చెప్పినావు. మరి అదేమన్నా అనాథాలకు ఏమన్నా ఇచ్చినావా? తెలంగాణలో దిక్కులేని వాళ్ళకి దిక్కున్న భవన్గా చేసినావా? అదేమన్నా ఒక యూనివర్సిటీగా చేసినావా? అదేమన్నా ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్గా చేసినావా? అదేమన్నా హాస్పిటల్గా చేసినావా? నువ్వేం చేసినావు? ఆ వెలమ దొర ఉన్న ఇంట్లో నేనుండేదేంది రెడ్డి దొరని అని చెప్పి ఒక దళితుడైన బట్టి విక్రమార్క గారిని అక్కడ ఉంచినావు. సూపర్. ఇంకొక ఎవరు, ఇంకో గిరిజన బిడ్డ మా అక్క, మా నక్సలైట్ నుంచి మంత్రి అయిన అక్క సీతక్క గారిని అక్కడ పెట్టినావు. అంటే అక్కడ నువ్వేం చేసినావు? కేసీఆర్ గారు ఉన్న ఇంట్లో నేనెందుకు ఉండాలి? చూడు బిడ్డ ఎవరున్నారు, మా బట్టి విక్రమార్క ఉన్నాడు, చూడు మా గిరిజన బిడ్డ ఉందని చెప్పి అహంకారానికి పోయినావా? లేకపోతే అక్కడ ఏమన్నా నీకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉందా? లేకపోతే నువ్వేమన్నా ఇంకేమన్నా? ఒక ముఖ్యమంత్రి అనేటోడు ప్రభుత్వ భవనంలో ఉంటే అందరికి యాక్సెస్ ఉంటాడు, ఆయన ప్రైవేట్ ఇంట్లో ఎందుకు ఉంటుండు? అసలు ఫస్ట్ గడీల దొర ముఖ్యమంత్రిని కలవడు అంటున్నారు. నువ్వు అక్కడ గేట్లు తీసేసి నువ్వు ఉండనప్పుడు ఉంటే ఏంది లాభం? ఏంది గేట్లు ఉంటేంది, లేకపోతే ఇప్పుడు గేట్లు తీసేసినప్పుడు నువ్వు అక్కడ ఉండాలి కదా. వాడు ఉండి ఆ గేట్లు తీసేస్తే ప్రజలకు తెలుస్తుండే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆడ పోతే మా వాళ్ళు అప్లికేషన్ల కోసం పోతున్నాం మేము రోజు, చాలా మంది మా నిరుద్యోగ మిత్రులు పోయారు, మా విద్యార్థులు పోయారు. ఇచ్చిన అప్లికేషన్లు ఎక్కడ పోయినా కూడా తెలవట్లే, రావద్దని చెప్తున్నారంట. ఇంకా అక్కడ పరిస్థితి 4 నెలల క్రితం మేమందరం అప్లికేషన్లు ఇస్తే ఆ అప్లికేషన్ ఎక్కడ పోయిందో కూడా ఎతకడానికి ఒక టీం కావాల్సిన ఏర్పడింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రజా దర్బార్ పెట్టారు, ఆ రోజు ఫోటోలు దిగిండు, గంట సేపు నిలబడి మా బలమూరు వెంకటన్న కూడా పోయి ఇచ్చిండు. మరి రేవంత్ రెడ్డి గారు రోజు పోతున్నాడా? అక్కడ 7 నెలల కాలంలో వారానికి ఒకసారి పోతున్నాడా? నెలకు ఒకసారి పోతున్నాడా? మరి రేవంత్ రెడ్డి గారు పోవట్లేదు. మంత్రులు ఎన్నిసార్లు పోయారు?